హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీ అందరికీ శ్రావణ సోమవారం శుభాకాంక్షలు. ఇంకా టెడ్డీ హ్యాపీకి ఎగ్జామ్ రోజు అనమాట. ఇది మామూలుగా టెడ్డీ పొద్దునే లేచి చదువుకుంటా ఉంటుంది. అలాంటిది హ్యాపీ కూడా ఈ రోజు లేచి చదువుకుంటా ఉంది. ఎంత హ్యాపీ అనిపించిందో. అరే హ్యాపీ, నేను చూస్తుంటే ఎంత బాగుందో తెలుసా, ఇలా రోజు ఎగ్జామ్ లేకపోయినా లేచి పొద్దునే చదువుకోరా, గుడ్ గా ఉంటుంది అనేసి అన్నా అనమాట. ఇంకా అదే వీడియో తీసి మీతో షేర్ చేయాలనిపించింది. ఇంకా వారికి టెడ్డీ లాగా భగవద్గీత కూడా నేర్పిస్తాను, అలవాటు చేస్తాను, అది కూడా చదువుకుందు రోజు అనేసి అని చెప్పాను. టెడ్డా 5 minutes ఉంది అంతేరా. రోజు పాపం హ్యాపీ ఫస్ట్ రెడీ అయిపోతుంది. టెడ్డీతోనే లేట్ అవుతా ఉంటుంది. ఫస్ట్ లో అయితే హ్యాపీని టెడ్డీ వాళ్ళ స్కూల్లో జాయిన్ చేస్తున్నాము అని తెలిసినాక టెడ్డీ ఫస్ట్ మాట ఏమనిందంటే, ఏ హ్యాపీ నీ వల్ల నాకు లేట్ అవ్వకూడదు చెప్తున్నాను, తొందరగా రెడీ అయిపోవాలి, టైంకి వెళ్ళిపోవాలి మనము అనేసి చెప్పి ఉండింది. ఇప్పుడు రాను ఎట్లా అయిపోయిందంటే టెడ్డీ వల్ల పాపం హ్యాపీకి లేట్ అయిపోతా ఉంది. ఇంకా టెడ్డీకి ఎగ్జామ్ ఉందనుకోండి, పాపం లాస్ట్ మూమెంట్ వరకు చదువుకుంటానే ఉంటుంది. అది గబగబా టెన్షన్ పడతానే ఉంటుంది. బాగా ఎగ్జామ్ బాగా రాయండి. ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ అన్న, బాగా రాయ్. బాయ్. అలా చేయకు. బాయ్ నాన్న, ఎగ్జామ్ బాగా రాయా, అంత తినేయండా. బాయ్ నాన్న. అమ్మయ్య, ఎంత హడావుడి ఉంటుందంటే, ఎంత అర్లీగా లేసేసినా నేను ఇంకా టైం ఉంది కదా అనేది ప్రశాంతంగా టీ తాగుదామని టీ పెట్టుకుంటాను, కూర్చొని తాగుతా ఉంటాను కొంతసేపు. అట్లా టైం వేస్ట్ చేస్తా కొద్దిగా. లాస్ట్ మూమెంట్ లో హరీ చేసేస్తాను. సరే ఇంకా వీళ్ళకి బాయ్ చెప్పాలి కదా అనేసి ఇంకా ఇలా బాల్కనీలోకి వచ్చేసాను. ఇంకా బాల్కనీలోకి వచ్చానో లేదో ఫోన్ రింగ్ అయింది. ఏంటబ్బా ఫోన్ చేస్తున్నారు, ఏదో ఒకటి మర్చిపోయి వెళ్ళుంటారు అనేసి చూసుకుంటే సుదర్శన్ ఫోన్ చేసి వాచ్ మర్చిపోయింది టెడ్డీ, పైకి వస్తాను బుజ్జు, నువ్వు లిఫ్ట్ దగ్గరికి వచ్చేసి గబగబా ఇవ్వు వాడికి అని చెప్పేసి ఫోన్ చేశాడు. ఇంకా సరే అనేసి గబగబా వాచ్ తీసుకొనేసి వెళ్తా ఉన్నాను ఇవ్వడానికి. ఇంకా హ్యాపీ విషయానికి వచ్చాము అనుకోండి, కొంచెం వాడికి ఎలా చదవాలి, ఎలా నేర్చుకోవాలి అనేసి అలవాటు చేసేస్తే సరిపోతుంది. ఇంకా వాడే నేర్చుకుంటాడు, అలవాటు అయిపోతుంది అన్నట్టుగా ట్రై చేస్తున్నాను వాడికి నేర్పించడానికి. చదివి అంటే వాడికి పాపం తెలియదు ఎలా చదువుకోవాలి, ఇది ఎలా చూడకుండా నేర్చేసుకోవాలి అనేటివి తెలియదు అనమాట. అది కనుక వచ్చేస్తే వాడే చదువుకునేస్తుంది. తర్వాత అంత టెన్షనే ఉండదు అనేసి అనిపిస్తుంది. ఇంకా వీళ్ళకి కర్చీఫ్స్ ఇవ్వడం మర్చిపోయా, ఎలాగో వచ్చిందిగా ఇంకా కర్చీఫ్స్ కూడా ఇచ్చేసి పంపిస్తున్నాను. ఇంకా టెడ్డీ హ్యాపీ వాళ్ళు రెడీ అయినప్పుడు సుదర్శన్ కూడా రెడీ అయిపోయి వాళ్ళతో పాటు బ్రేక్ఫాస్ట్ కూడా తినేస్తాడు. ఇంకోటి ఏమంటే పాపం సుదర్శన్ కి క్యాబ్ తొందరగా వచ్చేస్తుంది. ఇంకా నాకేమంటే ఇంత అర్లీగా వెళ్ళి వీళ్ళని వదిలిపెట్టాలంటే నాకు ఆ వెదర్ అప్పుడు నాకు సెట్ అవ్వదు అనమాట. ఇంకా రోజంతా డల్ గా అయిపోతాను, హెడ్ పెయిన్ వచ్చేస్తుంది అనమాట. అందుకని సుదర్శన్ వెళ్లే లోపల వీళ్ళని పంపించాలి సుదర్శన్ తోనే అనేసి అనిపిస్తా ఉంటుంది. అందుకే పాపం సుదర్శన్ టైం అయిపోతున్నా వాళ్ళని వదిలేసి మళ్ళీ వచ్చి వెళ్తాడు. ఇంకా ఎలాగో బ్రేక్ఫాస్ట్ తినేశారు కదా, ఇంకా ఆ మీగడ ఉంది కదా దానిలో షుగర్ వేసి పెట్టున్నాను, ఇంకా ఇదైనా తినేసి వెళ్ళు బబ్బా అని చెప్తే ఇంకా అది తినేసి ఇంకా బయలుదేరిపోయాడు ఆఫీస్ కి. ఇంకా మళ్ళీ వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ టీ కొంచెము, నేను చెప్పాను కదా ఒక్కదానికే చేసుకోవడానికి రాదు టీ, నాకు ఇద్దరికి చేసుకోవడానికే వస్తా ఉందనమాట. అందుకనేసి పొద్దున లేచిన వెంటనే టెడ్డీతో కొంచెం కూర్చొని టీ తాగేసా. మళ్ళీ ఇంకొంచెం ఉంది కదా అది మళ్ళీ వేట్ చేసుకుని తాగాలి అనిపించింది. ఇంకా అలా సెకండ్ టైం అన్నమాట టీ తాగడము. మామూలుగా అయితే తాగను, ఈ మధ్య ఎందుకో తెలియదు టీ తాగాలి అనిపించి అలా 2 times తాగేస్తున్నాను మార్నింగే. ఇంకా మళ్ళీ ఈవినింగ్ తాగరనమాట, ఇంకా అంతే, ఆ 2 times తాగడమే. ఇంకా సరే బ్రేక్ఫాస్ట్కి ఏమంటే నాకు ఈ రోజు ఈ బ్రౌన్ బ్రెడ్ ఉంది, సో దాంతో శాండ్విచ్ చేసుకుందాము, చాలా రోజులు అయిపోయింది కదా అనేసి అనిపించి ఇంకా శాండ్విచ్ చేసుకుంటున్నాను. వాళ్ళ ముగ్గురికి ఏమంటే బ్రెడ్ ఆమ్లెట్ వేసేసి ఇచ్చేసాను, తినేసి వెళ్ళిపోయారు. ఇంకా శాండ్విచ్ రెసిపీ మీతో షేర్ చేశాను కదా ఆల్రెడీ. యాక్చువల్గా నేను ఫస్ట్ చేసుకున్నాను, దాని తర్వాత టెడ్డీ చేసినప్పుడు ఈ వ్లాగ్ లోనే చూపిస్తాను మీకు. నేను ఆల్రెడీ షార్ట్ వీడియోస్ లాగా పెట్టాను ఆ రెసిపీస్, ఈజీగా ఉంటుంది మీకు చేసుకోవడానికి అన్నట్టుగా. ఇంతకుముందు శాండ్విచ్ చేసుకున్నప్పుడు అడిగారు కూడా, ఆ శాండ్విచ్ మేకర్ లింక్ కూడా అడిగారు. సో లింక్ కావాలంటే ట్యాగ్ చేస్తాను, చెక్ చేయండి, డిస్క్రిప్షన్ లో పెడతాను లింక్ దాన్ని. ఇంకా ఎలాగో క్యాప్సికమ్ తెప్పించున్నాను ఫ్రైడ్ రైస్ చేసుకుందాము అన్నట్టుగా. అందుకని క్యాప్సికమ్ ఎట్లా ఉంది కదా అనేసి అది ఇంకా ఆనియన్ సన్నగా అలా కట్ చేసి పెట్టేసుకున్నాను. యాక్చువల్గా శాండ్విచ్ బ్రెడ్ అని ఉంటుంది, అది తెప్పించుకుని చేసుకోవచ్చు. నేను శాండ్విచ్ కోసం అని తెప్పించాను. నార్మల్ గా వీళ్ళకి నేను పీనట్ బటర్ అనేసి అలా వేసి పంపిస్తా ఉంటాను. సో దానికోసం నార్మల్ గా ఈ బ్రెడ్ ఇష్టంగా చేసుకుంటాం. ఇంకొక బ్రెడ్ కూడా ఉంది, అది మంచిది, అది యూజ్ చేయండి అని చెప్పేసి కూడా అంటారు నా ఫ్రెండ్స్, అంటారు నా కామెంట్స్ లో కూడా పెట్టున్నారు. కాకపోతే
అంత టేస్టీగా అనిపించదు. హెల్దీగా ఉంటుంది బట్ టేస్టీగా అంత ఉండదు. ఇది కొంచెం బాగుంటుంది అన్నట్టుగా ఇంక ఇదే ఆర్డర్ చేస్తుంటాను బ్రౌన్ బ్రెడ్. ఇంకా బటర్ ఏమంటే గట్టిగా అయిపోయింది అనేసి కొంచెం మెల్ట్ చేసి దాని తర్వాత ఇలా అప్లై చేసేసి ఇంకా దీంట్లో పెట్టేస్తున్నాను. ఈ శాండ్విచ్ లో మనం మయోనీస్ అనేసి, చీజ్ అనేసి, దాని తర్వాత అది బటర్ అనేసి ఇవన్నీ వేస్తాం కాబట్టి మరీ ఎక్కువగా తినకూడదు. ఎప్పుడైనా ఒకసారి తింటే పర్వాలేదు. ఇంకా ఈ మధ్య ఏమంటే నేను అమెజాన్ లో ఇది ఒకటి కొనుక్కున్నాను. ఇది యాక్చువల్ గా ఏమంటే నేను మా సుదర్శన్ కోసమే కొన్నాను. సో ఇలా పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనము గెంటితో ఇలా మనం కలబెడతాం కదా కర్రీస్ ఏదైనా, దాన్ని తీసి ప్లేట్ లో అయితే మనమైతే ప్లేట్ లో పెట్టుకుంటాం నీట్ గా. సుదర్శన్ ఎప్పుడైనా కిచెన్ లోకి వెళ్ళాడు అనుకోండి, లేదు ఎట్లా అంటే ఎక్కడంటే అక్కడ పెట్టేస్తాడు బండపైన అట్లే. సో అలా కాకుండా దీనిపైన పెట్టుకోవచ్చు. ఇంకా మనము ఆ లిడ్ ఉంటుంది కదా, లిడ్ కి వాటర్ ఉంటుంది, తీసి అట్లే మూత ఇట్లా బండపైన పెట్టేస్తాం. ఆ స్టీమ్ అంతా అలానే ఉంటుంది, అదంతా జిడ్డుగా అయిపోతుంది. ఆ ఏరియాలో మరి తుడుచుకుంటూ ఉండాలి. అలా కాకుండా ఆ మూత కూడా తీసి ఇట్లా దీనికి స్టాండ్ లో పెట్టేసుకోవచ్చు అనమాట. ఇలా మూత పెట్టుకోవచ్చు, ఇలా ఆ గెంటి కూడా యూజ్ చేసింది ఇక్కడ పెట్టుకోవచ్చు. నాకు ఇది భలే అనిపించింది. ఏదో ఎక్కడో చూసా రీల్ లో, సో అందుకని ఆర్డర్ చేసుకున్నాను. యాక్చువల్గా బ్లూ వచ్చింది, నార్మల్గా స్టీల్ లోనే చూసున్నాను, స్టీల్ దే వస్తుంది అనుకున్నాను, బట్ అదేదో బ్లూ కలర్ లో వచ్చింది. దాన్ని ఈజీగా ఫిక్స్ చేసేసుకోవచ్చు, స్క్రూస్ కూడా ఇచ్చారు. సో ఈ వ్లాగ్ లోనే చూపిస్తాను మీకు ఎట్లా యూజ్ చేశాను అనేది కూడా. దాని లింక్ కావాలంటే అడగండి, ఇస్తాను మీకు. నెక్స్ట్ ఇదేమంటే శాండ్విచ్ అయిపోయింది, చాలా బాగా వచ్చింది. నాకైతే శాండ్విచ్ నార్మల్గా అయితే ఒకటి సరిపోతుంది, ఒకటి కాదులే అని 1.5 తింటా. అంటే ఇలా కట్ చేస్తాం కదా, కట్ చేసిన తర్వాత 3 పీసెస్ వరకు తింటా, అంత సరిపోతుంది నాకు. 1 అంటే తక్కువ అయిపోతుంది, అందుకని 1.5 ఎక్కడ చేసుకునేదాన్ని 2 చేసుకున్నాను. ఇంకా బ్రోకోలీ ఆ రోజు ఏమంటే 50 రూపీస్ ఉన్నింది అనమాట చిన్నది. సో తక్కువ ప్రైస్ ఉందనేసి 2 ఆర్డర్ చేసుకున్నాను. బ్రోకోలీతో ఏదైనా చేసుకొని తినాలి అనిపించింది. ఇంకా అలా నా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. దాని తర్వాత యోగాకి వెళ్ళేసి వచ్చేసాను. ఇంకా తర్వాత కొంచెం ఫ్రెష్ అయిపోయాను. దాని తర్వాత ఏమంటే లంచ్ ప్రిపేర్ చేస్తున్నాం. ఆ రోజు ఇంకా బెండకాయ సాంబార్ చేద్దాము, చాలా రోజులు అయిపోయింది. సుదర్శన్ ఇంకేదైనా చేసి పెడదాంలే, చింతపండు వేసుకొని సాంబార్ మంచిగా పుల్లగా తినాలి అనిపించింది. అందుకనేసి ఇంకా సాంబార్ చేశాను. దానికి ఇంకా వడియాలు వేసుకుంటే సరిపోతుంది. టెడ్డీ హ్యాపీ లేకపోతే ఆమ్లెట్లు కావాలంటే ఆమ్లెట్లు కూడా వేసి ఇవ్వచ్చులే, అలా అనేసి అనుకున్నాను. ఇంకా తర్వాత వంట అయిపోయింది, అన్నం కూడా అయిపోయింది. వడియాలు వేసి పెట్టేద్దాము, వచ్చేసరికి రెడీగా ఉంటాయి కదా అనేసి వడియాలు కూడా వేసి పెట్టేసి ఇంకా రెడీ అయిపోయి టెడ్డీ హ్యాపీ వాళ్ళ దగ్గరికి బయలుదేరేసాను. కరెక్ట్ గా వర్షం పడే టైం ఉంటది అనమాట. తలకాయ నొప్పి టైం అంటే ఇదే నాకు. చెప్పాపు ఎగ్జామ్ బొల్లే రాసి ఉంటుంది పాప కదా. అరే నిజం చెప్పురా, గుడ్ గర్ల్ నన్ను. ఇదిగోండి చెప్పానా, చినుకులు స్టార్ట్ అయిపోయాయి. పెద్ద వర్షం పడిపోయినా పర్వాలేదు, అలా అనేసి వర్షం పడకుండా ఉన్నా పర్వాలేదు, ఇలా పడినట్టు కొంచెం కొంచెం పడుతూ ఉంటుంది చూసారా, దాంతోనే హెడ్ఏక్ వచ్చేస్తుంది. ఇంకా నేను ఆ రోజు అంబ్రెల్లా కూడా తీసుకురాలేదు. సో ఇంకా లోపలికి వెళ్ళి టెడ్డీ కోసం నుంచున్నాం అనుకోండి, ఖచ్చితంగా తడిచిపోతాం. ఇక్కడ ఏదో చెట్టు కింద కొంచెము తడవకుండా ఉన్నాము అనేసి ఇంకా ఇక్కడే ఉందాముండ్రా, ఆ చినుకులు కూడా తగ్గిపోయినాక లోపలికి వెళ్దాము అనేసి అన్నాను. ఆ చినుకులు పడతాయా, ఇంకా అప్పటి నుండి అంతే, నాకు డల్ అయిపోతాను, హెడ్ఏక్ గా ఉంటుంది ఆ రోజంతా. టెడ్డీ హ్యాపీని తీసుకొచ్చేసరికి సుదర్శన్ ఫోన్ చేస్తున్నాడు, ఇలా కార్ వాళ్ళు వస్తారు బుజ్జు, కార్ ఇచ్చి పంపించేసి కార్లో ఉండేటివన్నీ తీసి పెట్టేసి అనేసి. అదే ఆ బంపర్ పాడైపోయింది కదా డాగ్ హిట్ చేసిన తర్వాత, సో అందుకనేసి ఇంకా షోరూమ్ లో ఇవ్వాలి కదా, అందుకనమాట. ఎంత చెత్త చెదారం మునిందంటే ఈ కార్ లో, టెడ్డీ హ్యాపీ ప్లేస్ లో. అబ్బాయి ఎందుకు లేని, ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు ఆ బ్యాగ్ లో ఉండేటివన్నీ చూపించాలనుకున్నాను, కానీ పరువు పోతుంది అనేసి ఇంక నేను మళ్ళీ వీడియో తీయలేద్దాంది. ఇదిగో ఇంకా ఈ బంపర్ తీసేస్తారంట, తీసేసి మంచిగా చేసుకొని వస్తారంట. సో దానికోసం అనేసి వచ్చారనమాట వాళ్ళు. ఇంకా వాళ్ళ దగ్గర మనము ఐడి ప్రూఫ్ తీసుకోవాలి, సైన్ పెట్టించుకోవాలి, సో అవంతా జరుగుతూ ఉన్నాయి. ఇంకా వాళ్ళు ఇంకా కార్ తీసుకెళ్లిపోయారనమాట. ఏంటో పాపం ఈ కార్ ఎంత మంచిదో అసలు, ఎక్కడెక్కడికో వెళ్ళాం, ఏమీ కాలేదు, సేఫ్ గా తీసుకొచ్చి ఇంట్లో పెడతా ఉంటుంది. ఫస్ట్ టైం పాపం కార్ కి దెబ్బ తగిలింది అసలు. ఇంకా మళ్ళీ సుదర్శన్ ఫోన్ చేసి, బాబాయ్ ఇలా కార్ తీసుకెళ్లిపోయారు, నేను ఇంకా ఇంట్లోకి వెళ్తున్నాను అని చెప్పేసి ఇంకా ఈ బ్యాగ్ లోని పెట్టుకున్నానుగా, అది తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాను. ఇంకా వడియాలు వేసి పెట్టేసి వచ్చాను కదా, ఈ చల్లగా ఉంది కదా వెదర్, దాని వల్ల ఏమో తెలియదు మెత్తగా అయిపోయాయి వడియాలు. అసలు బాగా డిసప్పాయింట్ అయిపోయారే, వచ్చిన తర్వాత వేస్తే టైం వేస్ట్, పాపం మీకు ఆకలేస్తా ఉంటుంది అన్నట్టుగా నేను ముందే వేసి పెడితే ఇలా అయిపోయారా అనేసి. అట్లా వచ్చి కూర్చున్నాము, ఇంటికి ఎండ స్టార్ట్ అయింది, అది చూపిస్తాను మీకు ఇక్కడ. ఫస్ట్ అయితే మునగాకు పౌడర్ ఉంది కదా, దాంతో అన్నం పెట్టేస్తాను. ఒక 2-3 ముద్దలు ముగ్గురం తినేసిన తర్వాత ఏ కర్రీ చేస్తే ఆ కర్రీతో తింటాం అనమాట. ఇంకా ఈ బ్రోకోలీ ఉంది కదా, ఆ రోజు ఈవినింగ్ దీంతో ఏదైనా స్నాక్ చేద్దాం అనుకున్నాను. ఇంతకు ముందు బ్రోకోలీ టిక్కా అనేసి ఒకటి చూపించున్నాను, ఎక్కడో చూసుకున్నాను అనేసి. మామూలుగా బజ్జీలు చేసేలాగా చేసుకొని, కాకపోతే బ్రోకోలీ ఉందనేసి లాస్ట్ లో కొంచెం బజ్జీ పిండిలోనే వేసుకున్నాను చెప్పేసి షేర్ చేస్తున్నాను. సో ఈసారి ఏమంటే అలా బ్రోకోలీతోనే బజ్జీలు వేసుకుందాం అన్నట్టుగా చేసుకుంటున్నాను.
సో మామూలుగా బ్రోకోలీ మనం మంచిగా కడిగేసి కొంచెం మనము క్యాలీఫ్లవర్ ఎలా ఉడికి పెట్టుకుంటాము, పురుగులు అన్ని పోతాయి కదా హాట్ వాటర్లో మనం ఇలా ఉడికి పెట్టుకుంటే. సో అట్లనే మరీ ఎక్కువ ఉడికి పెట్టుకోకుండా కొంచెం అలా పెట్టేసి ఒక 5 minutes తీసేసాను. దాని తర్వాత ఏమంటే ఆ వాటర్ అంతా తీసేసిన తర్వాత దాంట్లో ఇది శనగపిండి, రైస్ ఫ్లవర్, అంటే మనం ఎక్కువగా బజ్జి పిండి లాగా కలుపుకోకుండా సపరేట్గా ఈ బ్రోకోలీలోనే ఒక 4 spoons అట్లా వేసుకున్నాను అనమాట. కారం వేసుకున్నాను, సాల్ట్ వేసుకున్నాను, వాము ఉంటుంది కదా అది కూడా వేసుకున్నాను. కొంచెం వాటర్ అలా స్ప్రింకిల్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. దీంట్లో మీకు కావాలంటే కార్న్ ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు. మళ్ళీ అనిపించింది కార్న్ ఫ్లోర్ కూడా వేసుకుంటే బాగుండేదే అనిపించింది, కానీ వేసుకోలేదు నేను. ఒక 5 minutes అలా పక్కన పెట్టేసిన తర్వాత నార్మల్గా ఇంకా ఆయిల్ వేడి చేసుకుంటాం కదా, దాంట్లో ఇలా డీప్ ఫ్రై చేసేసుకున్నాను. ఇంకా దానికి కాఫీ చేసుకుందాము, మా సుదర్శన్ కూడా వచ్చున్నాడు, అందుకనేసి ఇంకా ఇద్దరికి అనేసి కాఫీ పెట్టేశాను. అసలు బెంగళూరులో వెదర్ ఎంత బాగుందో. వర్షం పడాలంటే ఇష్టము, వర్షం చూడాలంటే ఇష్టము, కానీ దాన్ని తడవాలంటే మాత్రం ఇష్టం ఉండదు అంతే నాకు. రెడీ చూసారా, బాల్కనీలో కూర్చొని చదువుకోవాలంట సెటప్ చేసుకుంటా ఉంది. ఏమంటే వర్షం పడతా ఉంది, ఆ వెదర్ కి చదువుకోవాలి అనిపిస్తుంది. ఇంకా వేడి వేడిగా ఇది బ్రోకోలీ బజ్జీ ఇంకా టొమాటో కెచప్ పెట్టేసుకున్నాను మధ్యలో. ఇప్పుడున్న వెదర్ ఏమంటే వర్షం పడుతుంది, చల్లగా ఉంటుంది. ఇది కరెక్ట్ సీజన్ అనమాట, మంచి సీజన్ ఇది. మాన్సూన్ జూలైలో ఉండే సీజన్. అదే మళ్ళీ నవంబర్లో డిసెంబర్లో వర్షాలు పడతాయి, తుఫాన్ వస్తుంది, అమ్మో ఆ సీజన్ వద్దురా నాయనా అనిపిస్తుంది. అప్పుడేమంటే ఆ వర్షాలు పడడము, తుఫాను, అది కొట్టుకోపోయింది ఇది కొట్టుకోపోయింది అనేసి వింటుంటాము. ప్లస్ హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, చాలా మంది చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాము. మెయిన్ గా చాలా కష్టాలు ఉంటాయి అనమాట ఆ సీజన్ లో. అలాంటి సీజన్ అంటే ఇష్టం ఉండదు. ఇలాంటి సీజన్ ఏమంటే వర్షాల సీజన్ చాలా బాగుంటుంది. ఇంకా ముగ్గురం కలిసి కంప్లీట్ చేసేసాం. మా సుదర్శన్ కూడా కొద్దిగా లాస్ట్ లో ఇచ్చామన్నమాట, అంటే శనగపిండి వేసాను కదా వద్దులే అనేసి ఇవ్వలేదు, వద్దన్నాడు ఫస్ట్ మా సుదర్శన్. ఆయన కొద్దిగా టేస్ట్ చేశారు, చాలా బాగుంది బుజ్జు అనేసి అన్నాడు. ఇంకా మా హ్యాపీకి రేపు ఏమంటే కంప్యూటర్ ఎగ్జామ్ అనమాట. యాక్చువల్గా రీసెంట్ గానే కంప్యూటర్ ప్రాక్టికల్స్ జరిగాయి కరెక్ట్ గా నా ఎగ్జామ్ రోజు, నా బర్త్డే రోజు. అస్సలు గుర్తులేదు నాకు నా బర్త్డే రోజు వాడికి ప్రాక్టికల్ ఎగ్జామ్ ఉంది అనేది. నార్మల్గా డుమ్మా కొట్టేశారు కదా నా బర్త్డే అన్నట్టుగా హ్యాపీగా ఉండిపోయిన తర్వాత గుర్తొచ్చింది సడన్ గా, ఒరే నా బర్త్డే రోజు నీకు ప్రాక్టికల్ ఎగ్జామ్ ఉండింది కదరా హ్యాపీ అనేసి. అరే ఏం లేదమ్మా, మ్యామ్ అడిగితే మళ్ళీ పెడుతుందమ్మా, ఏం కాదు, నా ఫ్రెండ్స్ చాలా మంది రాస్తుంటారమ్మా అనేసాను. మీరు చదవడం చూసారా ఎలా చదువుతుందంటే, ఒక్క దగ్గర కూర్చోదు. నాకేమో ఒక దగ్గర కూర్చొని చదివించాలి అనేసి అనిపిస్తా ఉంటుంది, ఏదేదో చేస్తా ఉంటుంది. అసలు చదివి ఎక్కువ అయిపోయి బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ అంట. సరే అనేసి డైరీ నోట్స్ లో రాసి పంపించాం, ఇలా ఎగ్జామ్ కి మిస్ అయింది, ప్లీజ్ మళ్ళీ కండక్ట్ చేయండి అన్నట్టుగా. చూసుకుందో లేదో అనేసి మళ్ళీ నేను వీళ్ళని పికప్ చేసుకుంటానుగా, అప్పుడు వెళ్ళి మళ్ళీ అప్పుడు కూడా చెప్పాను అనమాట, తనకి ఎగ్జామ్ రాపించండి మ్యామ్ కి చెప్పి అని. అంటే వాళ్ళ క్లాస్ టీచర్ తో మాట్లాడేసి ఇంకా అలా వచ్చాను. ఇంకా నైట్ కి దోశ వేద్దాము అనేసి, ఇంకా దోశ ఏమంటే ఫస్ట్ డే మాత్రము ఏమి మైదా ఏమి కలపకుండానే బాగానే వచ్చేయిలే అనేసి అనిపించింది. మళ్ళీ అది నెక్స్ట్ డే వేసుకుంటే సరిగా రాలేదు, వైట్ గా ఉన్నాయి దోశలు. అందుకనేసి ఇంకా నా దగ్గర మైదా లేదని చెప్పానుగా, నేను మైదా వాడను అసలు దేనికి. అందుకనేసి ఇంకా మైదా ఆర్డర్ చేసుకున్నాను. ఒక కప్లో మైదా వేసుకొని దాంట్లో కొద్దిగా వాటర్ వేసి కొంచెం మిక్స్ చేసేసి, సో దాంట్లో ఇంకా ఈ దోశ పిండిలో కలిపేసుకుందాము. కొంచెం సోడా వేసాను, కొద్దిగా మళ్ళీ సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసేసాను ఇలా దోశ పిండి లాగా. ఇలా మిక్స్ చేసేసిన తర్వాత ఏమంటే సుదర్శన్ వచ్చేసి, ఉండు బుజ్జి నేను వేస్తాను వస్తాయేమో చూద్దాము అంటే, ఇంకా ఫస్ట్ దోశ అయితే ఎలాంటి పిండి అయినా ఫస్ట్ దోశ సరిగా రాదు కదా కొద్దిగా, సో అందుకనేసి ఫస్ట్ దోశ అంత బాగా రాలేదు. తర్వాత మళ్ళీ సెకండ్ దోశ వేసినప్పుడు సెకండ్ దోశ నుండి మంచిగా వచ్చాయి అన్నమాట దోశలు. ఇంకా నార్మల్ గా శ్రావణ మాసం లాస్ట్ ఇయర్ నేను నాన్ వెజ్ తినకుండా 1 month ఉన్నాను కదా, ఈసారి అట్లే ఉందాము అమ్మవారి కోసం అన్నట్టుగా ఉన్నాను. ఇంకా ఈసారి ఏమంటే నేనున్నాను అనేసి మా సుదర్శన్ కూడా, సరే బుజ్జు నీతో పాటు నేను కూడా తిన్నానులే అనేసి అన్నాడు. అలా ఇంకా సుదర్శన్ కూడా తినట్లేదు అనమాట ఈ మంత్. ఇంకా హ్యాపీకి ఎలాగైనా ఇష్టం ఉండదు అసలు, పెట్టినా గానీ తినద్దు, ఫోర్స్లీ ఇంకా పెడుతుంటాం నాన్ వెజ్ అనేది. ఇంక ఇక్కడ చూసారా సెకండ్ దోశ చాలా బాగా వచ్చింది. దాని తర్వాత ఇది చెప్పాను కదా, ఈ స్టాండ్ ఎలా యూజ్ చేస్తాను ఈ వ్లాగ్ లో షేర్ చేస్తాను అనేసి, సో ఇలా యూజ్ చేసుకుంటున్నాను అనమాట. ఇది వచ్చినప్పటి నుండి చాలా నీట్ గా అనిపిస్తా ఉంది. మెయిన్ గా మా సుదర్శన్ నేర్పించాను, ఎప్పుడైనా కిచెన్ లోకి ఇలా వచ్చినప్పుడు ఇవి ఇట్లా పెట్టు బాబా, నీట్ గా ఉంటుంది, కింద ఎక్కడంటే అక్కడ పెట్టద్దు అనేసి. ఇంకా మా హ్యాపీ రెడ్డి వాళ్ళ స్కూల్ నుండి వచ్చేసారు నెక్స్ట్ డే ఎగ్జామ్ రాసేసి. సో మా హ్యాపీ అయితే ఎగ్జామ్ ఎలా రాసావంటే చాలు, ఎంత చెప్తా ఉందో నిజమో కాదో అనేసి అనిపిస్తుంది. అప్పుడు ఎగ్జామ్ రా అమ్మ 1 hour ఎగ్జామ్ ఎన్ని గంటలు రా? 1 hour ముందే రాసేసింది అంటాడడ్డా. నువ్వు రెడ్డా నువ్వు 8:30కి ఏమి బాగా రాయలేదురా రెడ్డా?
ఎందుకు ఏడుస్తున్నావు? చికెన్ లేదని బాధ. ఈడొక్కడు ఎక్కడి తిన ఎంత బాగుందో. పెడతా బాబా. డ్రెస్ చేంజ్ చేస్తారా? ఇంట్లో టెడ్డీతోనే ప్రాబ్లం అబ్బా. ఏమంటే నాన్ వెజ్, వాడికి నాన్ వెజ్ లేకపోతే అదేందో మెంట్లో వచ్చేస్తుందో ఏమో తెలీదు, బ్యాడ్ గర్ల్ గా బిహేవ్ చేసేస్తుంది. ఎప్పుడు నాన్ వెజ్ కావాలి ఉండాలి అనేసి అంటది అనమాట. కానీ మీరు నమ్ముతారో నమ్మరో, శ్రావణ మాసం స్టార్ట్ అయిందిగా, అప్పటి నుండి అసలు ఇంట్లోకి చికెన్ అంటే నాన్ వెజ్ ఏం తేలా, అంటే ఎగ్ కూడా తీసుకురాలా ఇంట్లో, చేయడం లేదు. నేను చెప్పాను సుదర్శన్కి, బాబా నువ్వు తిన్నావు నేను తిన్నాను, హ్యాపీ తినట్లేదు, ఇంకా నేను తేను బాబా అని. ఈ మంత్ వద్దు బాబా, వాడికి కూడా కొంచెం మెల్లిగా అలవాటు చేద్దాం, టెడ్డీకి కూడా అలవాటు అవుతుంది, తినకుండా కూడా ఉండేలాగా చేద్దాము, వెజ్ లోనే వెరైటీస్ గా చేసుకొని తిందాం బాబా అనేసి అని చెప్పాను అనమాట. ఇంక ఈ నెక్స్ట్ డే అనమాట, సాటర్డే రోజు టెడ్డీ హ్యాపీ ఇంట్లోనే ఉన్నారుగా, ఆ రోజు ఫుల్ ఆయిల్ పెట్టేస్తాను వీళ్ళిద్దరికి. అలా టెడ్డీకి ఆయిల్ పెట్టేస్తున్నాను. ఇంకా ఆ రోజు ఏమంటే ఇలా శాండ్విచ్ చేసుకుంటా ఉంది, ఏమంటారు చీజ్ వేసుకుంది. ఏదో ఈ రెసిపీస్ నేను షేర్ చేశాను, బ్రెడ్ పిజ్జా కూడా చేసింది. ఈ 2 రెసిపీస్ నేను ఆల్రెడీ షేర్ చేసిన షార్ట్ వీడియోస్ లో, కావాలంటే లింక్స్ డిస్క్రిప్షన్ లో పెడతాను, చూడకపోతే చూడాలి అనిపిస్తే చెక్ చేయొచ్చు. నీకే అంటది. 8 వసంతాలు మూవీ చూసి ఇన్స్పైర్ అయినా మా సుదర్శన్. నేను చూసి సుదర్శన్ ఇన్స్పైర్ అయ్యాడు. ఆ మూవీలో మంచిగా చూపించారు కరాటే నేర్చుకుంటే ఎంత యూస్ఫుల్ అమ్మాయిలకి అన్నట్టుగా. టెడ్డీని హ్యాపీని కూర్చోబెట్టుకొని మరీ చూసానమాట మూవీని. హ్యాపీకి అసలు కరాటే అంటేనే ఇంట్రెస్టే ఉండదు, వాడికే చెప్పా, చూసావారా కరాటే నేర్చుకో అని చెప్పేది ఊరికే అనుకుంటున్నావు. టెడ్డీ అక్కని కూడా నేను బలవంతంగా జాయిన్ చేశాను, వాడు మంచిగా నేర్చుకుందిరా. కాకపోతే ఇప్పుడు 10th క్లాస్ అనేసి స్టాప్ చేసి పెట్టున్నాము, బ్లాక్ బెల్ట్ కోసం ఎలాగైనా వాడికి మళ్ళీ జాయిన్ చేయించాలి. నువ్వు మంచిగా నేర్చుకో హ్యాపీ, కరాటే నేర్చుకో హ్యాపీ అనేసి అని చెప్పాను. నిజంగా ఎంత యూస్ఫుల్లో అమ్మాయిలకి అసలు, మెయిన్గా కొంచెము మెత్తగా ఉండే అమ్మాయిలు, సాఫ్ట్గా ఉండే వాళ్ళకి కరాటే ఇలాంటివి చాలా ఇంపార్టెంట్. శ్రావణ మాసంలో చాలా మంది నాన్ వెజ్ తినకుండా ఏం ఉండరు. యాక్చువల్గా తిరుపతి సైడ్ తీసుకున్నామంటే, తిరుపతి చిత్తూరు డిస్ట్రిక్ట్ వాళ్ళందరూ అసలు నాన్ వెజ్ తినకుండా ఉండరు అనమాట, తింటారు ఏ సీజన్ అయినా. తిరుమల శనివారాలు అనే సీజన్ వస్తుంది కదా, ఆ టైంలో మాత్రమే నాన్ వెజ్ తినకుండా ఉంటారు. అలా అనేసి ఓన్లీ ఆ టైంలోనే ఉండాలి అన్నట్టు ఏముంది కదా, మనకి ఇప్పుడు తెలిసి వచ్చింది. ఓ ఈ సీజన్ లో కూడా తిన్నారు చాలా మంది, మంచిది అనమాట తినకుండా ఉంటే అనేది తెలుసుకున్నప్పుడు, తినకుండా ఉంటే ఏమవుతుంది, మంచిదే, హెల్త్ కి మంచిది, దేవుడి కోసం కూడా తినకుండా ఉన్నాము అని ఒక మంచిగా ఉంటుంది కదా. కానీ చాలా మంది ఎందుకో తెలీదు, దాన్ని వేరేగా చూస్తారనమాట, ఏదో కొత్తగా చేస్తున్నారు, కొత్తగా ఉంటున్నారు అనేసి. దాంట్లో తప్పే ముందు నాకైతే అర్థం కాదు. ఇంకా నేను మాత్రం నా విషయానికి వచ్చింది అంటే మాత్రము దేవుడి గురించి ఏదైనా కొత్తగా తెలుసుకున్నానంటే మాత్రం కంపల్సరీగా అది నాకు నచ్చితే, మెయిన్ గా నచ్చితే చెయ్యాలి, ఎందుకు చేయకూడదు, మనం కూడా ట్రై చేద్దాము, ఇలా ఉందాము మంచిదంట అలా అనేసి అనుకుంటే మాత్రం తప్పకుండా ఉంటానన్నమాట. అలా ఇక్కడ సుదర్శన్ కోసం బ్రెడ్ పిజ్జా రెడీ అయిపోయింది, శాండ్విచ్ కూడా రెడీ అయిపోయింది. నిజంగా బాబా పిజ్జా లాగే ఉందా? వాడేమిట మనం ఇంకా అది సాస్ అవన్నీ వేసుంటే సేమ్ అలానే ఉంటుంది. బాబాకి మారితే ఇష్టం. హ్యాపీ నువ్వు తినవా బ్రెడ్? అట్లే ఇవ్వు ఆ ప్లేటే వాడికి. బాగుంది హ్యాపీ? నువ్వు తిను బాబా ఫస్ట్. టెడ్డీ అది బాగుందా బాబా? టెడ్డీ పిజ్జా ఆ రోజు మధ్యాహ్నం ఏమంటే అరటికాయ ఫ్రై చేశాను. అరటికాయ అంటే బాగా ఇష్టం మా టెడ్డీకి. దాని తర్వాత ఆంటీ దగ్గర తెచ్చుకున్న కారం అదేమంటే కొంచెము గడ్డలుగా ఉందనమాట. సో ఒక ప్లేట్లో వేసి కొంచెం డ్రై చేసాము అనుకోండి, తర్వాత పౌడర్గా అయిపోతుంది, తర్వాత ఒక బాటిల్లో వేసి పెట్టేసుకుందాం స్టోర్ చేసుకోవడానికి అన్నట్టుగా. అదేమంటే ఫ్రెష్గా కొట్టి పెట్టున్నట్టున్నారు, నాకు ప్యాక్ చేసి పంపించారు అట్లే, అందుకని అట్లే ఉండింది అనమాట. అందుకని అలా డ్రై చేయడానికి అలా వేసి పెట్టాను.
ఇంకా ఆ రోజు అరటికాయ ఫ్రై చేశానుగా, రసం కొద్దిగా చేశాను, దాంట్లో పప్పు ఉండింది కొద్దిగా, ఇంకా అది మునగాకు పౌడర్ అవనేసి నెయ్యి వేసుకొని ఇంకా తిన్నాము. ఇంకా పక్కన అరుంధతి అని చెప్తుంటాం కదా, తను ఏమంటే పాపం ఏం చేసుకున్నా టెడ్డీ హ్యాపీ వాళ్ళ కోసం అనేసి ఏదో ఒకటి ఇచ్చి పంపిస్తూ ఉంటుంది. అలా రీసెంట్ గా ఏమంటే చపాతీ రోల్స్ లాగా అది పంపించింది, చాలా ఎమ్మిగా ఉండింది. ఇంకోటి కూడా ఏదో పంపించింది, గుర్తు రావట్లేదు. సో మా సుదర్శన్ ఇంకా అవి టేస్ట్ చేసి అవి చూశాడు కదా, అందుకనేసి ఇంక టెడ్డీకి చెప్తున్నాడు, రే ఆంటీకి పంపించరా నువ్వు చేసి, పాపం ఏదో ఒకటి పంపిస్తా ఉంటుంది అనేసి. ఇంకా ఆ రోజు ఈవినింగ్ కూడా ఇలా వర్షం పడతా చల్లగా ఉండింది అనమాట. ఇంకా ఇద్దరు కూర్చున్నారు ఇక్కడ టెడ్డీ హ్యాపీ వాళ్ళు, చదువుకుంటా ఉన్నారు. నాకు చిన్నప్పుడు ఇలా కోరిక అనమాట, బాల్కనీలో కూర్చోవాలి, ఇలా చల్లగా ప్లాంట్స్ పెట్టుకోవాలి, చదువుకోవాలి ఇలా అనేసి. నాకు అవన్నీ కుదరలేదు, కనీసం టెడ్డీ హ్యాపీ వాళ్ళకైనా కుదిరి హ్యాపీగా ఉందనమాట. వాళ్ళలో నన్ను చూసుకుంటున్నాను. ఇది వచ్చి సండే రోజు వచ్చి టొమాటో రసం చేశాను, మీతో ఆల్రెడీ షేర్ చేశాను ఈ రెసిపీ కూడా. మళ్ళీ కావాలంటే వ్లాగ్లో కావాలంటే చూపిస్తాను. ఇంకా సుదర్శన్ ఆ రోజు ఫిష్ తెచ్చుకుందాం అనేసి వెళ్ళాడు, కానీ ఫిష్ దొరకలేదంట, ఫ్రెష్గా లేదంట. సరే అనేసి ఇంకా ప్రాన్స్ తీసుకొచ్చాడు. అబ్బా నాకు ఒక 1 hour పట్టింది తెలుసా ప్రాన్స్ క్లీన్ చేయడానికి. అదేమంటే నాకు ఆల్రెడీ నేను కొంచెం హెల్త్ బాగాలేదు అప్పుడు, నాకు డోలో టాబ్లెట్ కూడా వేసుకొని ఉన్నాను. ఇంకా ప్రాన్స్ క్లీన్ చేసేసరికి ఓపిక నశించిపోయి ఫీవరిష్గా అయిపోయింది. దానివల్ల ఇంకా ఎక్కువ అయిపోయింది నాకు ఫీవర్. అంటే మనకి ఏదైనా బాగాలేనప్పుడు, ఏదైనా ఎక్కువ వెయిట్ చేసినా, ఎక్కువ ఏదైనా స్ట్రెయిన్ చేసినా, ఇష్టం లేని పని ఏదైనా చేసామనుకోండి, అంతే అలానే ఉంటుంది కదా, ఫీవర్ ఎక్కువ అయిపోయేలాగా అలా అయిపోయింది. సో ఇలా ప్రాన్స్ దగ్గరగా కొంచెం ఫ్రై లాగా చేసి రసం పెట్టేసుకున్నాము. అబ్బా ఈ రోజు వచ్చింది తెలుసా ఫైనల్గా మా డాడీకి 2 shirts తీసుకున్నానని చెప్పానుగా, మా డాడీ బర్త్డేకి. మా డాడీ బర్త్డే June 19th, నేను June 10th 12th ఎప్పుడో షాపింగ్ చేసేసాను డాడీకి బర్త్డే లోపల పంపించాలనేసి. కానీ అస్సలు కుదరలేదు, అదేందో నాకు అర్థం కాలేదు ఎందుకు కుదరలేదు. ఇంకా మళ్ళీ ఇలా ఈ రోజు పంపించాలి అనుకున్నాము. ప్యాక్ చేసాము, సుదర్శన్ మంచిగా ప్యాక్ చేశాడు. కాకపోతే అదేమంటే ఇలా మళ్ళీ స్టిక్ చేశారుగా, అక్కడ ఏమన్నా సరిగా రాలేదనమాట. ఇంకా మళ్ళీ ఆ కవర్ని తీసేసి మళ్ళీ వేరే కవర్లో ప్యాక్ చేద్దామనేసి మళ్ళీ అనుకున్నాము. కరెక్ట్గా చెప్పాలంటే June 19th బర్త్డే అయితే మేము పంపించేది ఏం తెలుసా, అది July 20th ఎప్పుడో పంపిస్తున్నాం దాన్ని. ఇంకా డాడీ సైజెస్ ఏమంటే, అంటే డాడీ సైజెసే కాదు, ఎవరి సైజ్ అయినా బ్రాండ్ని బట్టి మారుతూ ఉంటుంది. 32 అనుకోండి, వేరే బ్రాండ్ అనుకోండి, దాంట్లో 34 సైజ్ సరిపోతుంది, కొన్ని బ్రాండ్స్ 32 సరిపోతుంది, అట్లా ఉంటుంది. ఇంకా ఇక్కడ 2 shirts 2 డిఫరెంట్ సైజెస్లో తీసుకున్నాం అనమాట డాడీకి. అది ఏది సరిపోతుందో ఏది లూజ్ అవుతుందో అది తెలియదు, కొంచెం టెన్షన్. ఇంకా మళ్ళీ లూజ్ అయింది అనుకోండి, ఇంకా మా సుదర్శన్కే అనమాట ఆ షర్ట్. మా సుదర్శన్ ఏమో ఇలాంటి షర్ట్స్ వేసుకోడు, ఇంకా టైట్ అవ్వదు, బట్ కరెక్ట్గా ఉంటే సరిపోతుంది. ఇంకా డాడీకి రీచ్ అయిపోయి డాడీ మాకు ఫోటో కూడా తీసి పంపించారు. ఇంకా 2 shirts కరెక్ట్గా సరిపోయాయి అంట. ఇంకా అన్ని ప్రాబ్లమ్స్ ఒక్కసారిగా వస్తాయి అంటారు కదా, అలా మాకు కార్ది ఒక ప్రాబ్లం వచ్చిందా, మళ్ళీ ఇప్పుడు మా సుదర్శన్ది ఐఫోన్ ఉంది కదా, అది ఛార్జింగ్ ఎక్కడం లేదనమాట, అదొక పెద్ద ప్రాబ్లం వచ్చేసింది. అంతా ఐఫోన్తోనే ఉంటుంది మా సుదర్శన్ వర్క్ అంతా ఆ ఫోన్లోనే. సో ఇంకా ఆ ఫోనే వర్క్ అవ్వలేదంటే ఇంకా సచ్చామే, అట్లా ఉందన్నమాట పరిస్థితి. సరే అనేసి టెడ్డీ హ్యాపీ వాళ్ళకి ఎగ్జామ్ కదా, చూడు buy 8 get 8. వాళ్ళిద్దరిని ఇంట్లో పెట్టేసి ఇంకా నేను సుదర్శన్ అంటే నెక్సెస్ మాల్ కి వెళ్ళామన్నమాట. అక్కడ యాపిల్ షోరూమ్ ఉంటుంది, యాపిల్ స్టోర్, అది యాపిల్ కేర్ అనేసి. అక్కడ మన ఐఫోన్ లో ఏదైనా ప్రాబ్లం ఉంటే అక్కడ రిపేర్ చేసుకోవచ్చు, అది దానికోసం వెళ్ళాం. కరెక్ట్ గా అక్కడ అది షాప్ క్లోజ్ అయిపోయింది అనమాట మేము వెళ్ళేసరికి. ఏమంటే సండే రోజు, యాక్చువల్ గా సండే క్లోజ్ ఉంటుందంట, సాటర్డే వరకు ఓపెన్ ఉంటుంది. ఆ సంగతి తెలియక వెళ్ళిపోయాము. మండే మార్నింగ్ అట్లా వెళ్ళేసి వద్దాం మళ్ళీ దానికోసము అన్నట్టుగా ఇంకా వచ్చేస్తూ ఉంటే ఇక్కడ వీళ్ళకి డోనట్స్ అంటే ఇష్టం కదా అనేసి డోనట్స్ చూస్తే చాలా మంచి ఆఫర్ ఉంది, buy 8 get 8. యాక్చువల్గా buy 6 get 6 ఉంటుంది, buy 3 get 3 ఉంటుంది, కానీ 8 అంటే ఎక్కువే. ఫస్ట్ టైం ఇన్ని తేవడము, అయినా ఉంటాయిలే తింటారులే అని తెచ్చాము తెలుసా. ఆహా అంత మాల్ అంతా బిజీ, ఇప్పుడు వస్తున్నారు చాలా మంది. ఏం సేపు చేస్తారు, మళ్ళీ వేసాడు అక్కడ కూడా. ఆయన ఆ పిల్లో అవన్నీ లోపల పెట్టేసి ఉండొచ్చు కదా బెడ్షీట్. అది అది మధ్యలో అది కాదు, అక్కడ బాక్స్, ఆ బాక్స్ ఉంది కదా మీ ఇద్దరు మధ్య.
టూ డేస్ బయటే పెట్టుకొని తినొచ్చు అంట. సో అంతే, ఇక్కడతో వ్లాగ్ ఏం చేస్తాం. అందరికి వ్లాగ్ నచ్చింది అనుకున్నా. అది లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.